హే గాయ్స్, ఎలా ఉన్నారు? టైటానిక్ మనిషి చేసిన అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. టైటానిక్కి ది అన్సింకబుల్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉండేది. అంటే అసలు టైటానిక్ మునిగిపోదు అని. అలాంటి టైటానిక్ ఫస్ట్ రోజే మునిగిపోవడంతో చాలా మందిలో చాలా అనుమానాలు వచ్చాయి. కొంతమంది అయితే అసలు టైటానిక్ మునిగిపోలేదు, దాని బదులు వేరే షిప్ మునిగిపోయింది అని ఏదో రకరకాల థీరీస్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒక కాన్స్పిరసీ థీరీ. అసలు కాన్స్పిరసీ అంటే ఒక కుట్ర, అంటే ఈ టైటానిక్లో ఏదో కుట్ర దాగుంది అనే దాని గురించి కొన్ని థీరీస్ వచ్చాయి. వాటి గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే నేను చెప్పేది ఖచ్చితంగా టైటానిక్ మునిగిపోలేదు, దాని బదులు వేరే మునిగిపోయిందని నేను ఖచ్చితంగా చెప్పను. బట్ ఒక కాన్స్పిరసీ థీరీ ఉంది, అది నిజమని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అదేంటి ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను కొన్ని ప్రూఫ్స్ చెప్పబోతున్నాను అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది చాలా పెద్ద డాక్యుమెంటరీ లాంటిది అనమాట. బట్ అంత పెద్ద వీడియో చేస్తే చూడరు కాబట్టి నేను జస్ట్ 10 minutes వీడియో చేస్తున్నాను. ఇన్ కేసు మీకు పార్ట్ 2 చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. 50k లైక్స్ వస్తే ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఏప్రిల్ 14, 1912 ఆదివారం రాత్రి. సముద్రంలో చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే టెంపరేచర్ ఉంది. మంచు కొండల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న కెప్టెన్ స్మిత్ నౌకని దక్షిణం దిశగా మళ్లించమని లోపల ఉన్న సైలర్స్ని ఆదేశించాడు. ఆ రోజు మధ్యాహ్నం 1:45 అమెరికా అనే స్టీమర్ టైటానిక్ షిప్ వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చని చేసిన హెచ్చరికలు టైటానిక్ షిప్ దాకా చేరలేదు. అంతేకాదు, సాయంత్రం మొసాబా అనే షిప్ నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా కంట్రోల్ రూమ్కి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూ ఫౌండ్ ల్యాండ్స్లో ప్రయాణిస్తుంది. అంతలోనే షిప్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఐస్బర్గ్ని ఢీకొట్టింది. దాంతో షిప్ చాలా డేంజర్లో పడింది. షిప్ ముందు భాగం బాగా దెబ్బతినడంతో మెల్లగా పడవలోకి నీరు చేరడం స్టార్ట్ అయింది. 4 కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయిన టైటానిక్ తేలుతూనే ఉంది. కానీ 5వ కంపార్ట్మెంట్లో కూడా నీరు చేరడంతో తర్వాత పడవలోని పైన ఉండే కంపార్ట్మెంట్స్ మొత్తం నీరు చేరడం మొదలైంది. ప్రమాదం గుర్తించిన కెప్టెన్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకని పూర్తిగా ఆపేయమని చెప్పాడు. అక్కడికక్కడే 1517 మంది నీటిలో మునిగిపోయారు. హెరాల్డ్ బ్రైడ్ ప్రమాద విషయాన్ని దగ్గర ఉన్న షిప్స్కి కబురు పెట్టాడు. మౌంట్ టెంపుల్, ఫ్రాంక్ఫర్ట్, ఒలింపిక్ షిప్స్కి కూడా సమాచారం అందింది. కానీ ఏ నౌక కూడా సమయానికి దగ్గరలో లేక ఎవరూ రాలేకపోయారు. అయితే అక్కడ మునిగిపోయింది టైటానిక్ షిప్ కాదు, ఒలింపిక్ అంటే మీరు నమ్ముతారా? ఎస్, దాన్ని బేస్ చేసుకుని చాలా థీరీస్ బయటకు వచ్చాయి. మునిగింది టైటానిక్ కాదు, ఒలింపిక్ అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. అసలు అది ఒలింపిక్ అని డౌట్ ఎలా వచ్చింది? నిజం చెప్పాలంటే దీని వెనక చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయి. మనం చాలా రోజుల నుంచి నమ్ముతున్నాం టైటానిక్ షిప్ 1912లో మునిగిపోయిందని. అయితే అక్కడ మునిగింది టైటానిక్ కాదు, టైటానిక్ షిప్ సిస్టర్గా పిలిచే ఒలింపిక్ షిప్. ఎందుకు అలా జరిగింది? అసలు టైటానిక్ షిప్ మునిగిపోయిందని క్లియర్గా అర్థమవుతున్నా ఎందుకు ఇంకా థీరీస్ బయటపడ్డాయి? ఒక రకంగా చెప్పాలంటే దీన్ని స్కామ్ అని కూడా చాలా మంది చెప్తారు. మీరు చూస్తున్న ఈ పిక్లో లెఫ్ట్ సైడ్ ఉంది సిస్టర్ ఒలింపిక్ షిప్, రైట్ సైడ్ ఉంది టైటానిక్ షిప్. రెండు చూడటానికి సిమిలర్గానే ఉంటాయి. మీరు లాస్ట్ వరకు చూశాక మీకే అర్థమవుతుంది అసలు ఇప్పుడు సముద్రంలో ఉంది టైటానిక్కా లేదా ఒలింపిక్ అనే విషయం. అసలు జనాలు డౌట్ పట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. 1911 సెప్టెంబర్ ఒలింపిక్ షిప్కి ఒక ప్రాబ్లం వచ్చింది. HMS హాక్స్ అనే షిప్ని ఢీకొట్టడంతో దూరంగా ఉన్న ప్రదేశాలు అలాగే షిప్ని నావిగేట్ చేయడానికి అవసరమైన కొన్ని పార్ట్స్ ఒలింపిక్ షిప్లో దెబ్బతిన్నాయి. ఈ ఇన్సిడెంట్ షిప్ ఓనర్స్కి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది. ఒక పక్క ఒలింపిక్ షిప్ని రిపేర్ చేయించాలి, దీనివల్ల ఇంకో పక్క టైటానిక్ ఫస్ట్ జర్నీని ఆపాలి. కానీ ఆ టైంలో వైట్ స్టార్ లైన్ కంపెనీ దగ్గర లీగల్ బిల్స్ పే చేయడానికి కానీ ఒలింపిక్ని రిపేర్ చేయడానికి కానీ డబ్బులు లేవు. సో డబ్బుని ఎలాగైనా క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక వే కావాలి. వాళ్ళు ఒక ప్లాన్తో వచ్చారు. ప్లాన్ మాత్రం చాలా సింపుల్. అదేంటంటే జస్ట్ టైటానిక్ ప్లేస్లో ఒలింపిక్ని పంపటం, దాన్ని ముంచేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవటం. ఆ నౌకకి మొత్తం 4 ఇన్ఛార్జీలు ఉన్నారు. ఒకటి జే బ్రూస్ ఇస్మాయిల్, వైట్ స్టార్ లైన్ కంపెనీ చైర్మన్, లార్డ్ పీరీ, థామస్ ఆండ్రూస్, టైటానిక్ చీఫ్ డిజైనర్ అండ్ JP మోర్గాన్, వైట్ స్టార్ లైన్, టైటానిక్, ఒలింపిక్ ఓనర్. ఈ నలుగురిని బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ నలుగురికి తప్ప షిప్ని మారుస్తున్నారు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ 2 షిప్స్ని పక్కన పెట్టి ఏది ఏ షిప్ చెప్పటం కష్టం, ఎందుకంటే 2 ఒకేలా ఉంటాయి. వాటి నేమ్ ప్లేట్స్ చూసి మాత్రమే చెప్పగలం. ప్లాన్ స్టార్ట్ అయింది. ఒలింపిక్ షిప్ని మొత్తం టైటానిక్ షిప్లా మార్చడానికి చాలా మంది లేబర్స్ రంగంలోకి దిగారు. ఫ్లోరింగ్ కార్పెట్స్ మార్చడం, ప్రతి ఒక్కటి మార్చేశారు. ఈవెన్ టైటానిక్ షిప్కి బుక్ చేసుకున్న ప్యాసింజర్స్ని కూడా ఒలింపిక్లోకి మార్చేశారు. అంతా చిన్న డౌట్ రాకుండా చేశారు. టైటానిక్కి మాత్రమే యూనిక్గా ఉండే B క్యాబిన్ని కూడా
అలానే ఒలింపిక్లో రీప్లేస్ చేశారు. కానీ అన్ని మార్చిన ఒక క్లూ మాత్రం వదిలేశారు. ఒకసారి ఈ పిక్ చూడండి. టైటానిక్ తయారు చేసినప్పుడు దానికి ఓన్లీ 14 పోర్ట్ హోల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ టైటానిక్ ఫస్ట్ ప్రయాణం చేసేటప్పుడు 16 ఉన్నాయి. ఈ ఒక్క ఎవిడెన్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరైతే ఆ షిప్ని తయారు చేసే పనిలో ఉన్నారో ఆ లేబర్స్లో చాలా మందికి చాలా డౌట్లే వచ్చాయి. అందులో ఒకడు ప్యాడీ ఫ్యాంటన్. ఇతనే ఈ ఫ్యాక్ట్ని బయటపెట్టాడు. అది 1996 జూలై 31 ఆస్ట్రేలియా నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక న్యూస్ పేపర్కి లెటర్ రాశాడు. దాంట్లో ప్యాడీ ఫ్యాంటన్ వాళ్ళ కొడుకుతో ఒక సంభాషణ జరిగింది. దాంట్లో ప్యాడీ పోర్టు దగ్గరికి వెళ్ళాక 2 వ్యక్తులను కలిసినట్టు, వాళ్ళలో ఒకరు కంపెనీ హెడ్, అలాగే ఇంకొకరు గవర్నమెంట్ హెడ్ అయినట్లు, ఒకవేళ ఈ విషయాన్ని బయట పెడితే 20 సంవత్సరాలు జైల్లో పెడతామని, అలాగే ఇంకా జాబ్ కూడా రాకుండా చేస్తామని భయపెట్టినట్లు వాళ్ళ కొడుకుతో చెప్పాడు. టైటానిక్ ఓనర్ జేపీ మోర్గాన్ లాస్ట్ మూమెంట్లో తన టికెట్ని క్యాన్సిల్ చేసుకొని తన క్లోజ్ ఫ్రెండ్స్ టికెట్స్ను కూడా క్యాన్సిల్ చేశాడు. దాంట్లో జే బ్రూస్ ఇస్మాయ్ కూడా ఉన్నాడు. ఇస్మాయ్కి హెల్త్ బాగాలేదు అని చెప్పి టికెట్స్ క్యాన్సిల్ చేశాడు. తర్వాత ఒక ఫ్యాక్ట్ బయటపడింది. అది చాలా మందికి డౌట్ వచ్చేలా చేసింది. అదేంటంటే ఫ్రాన్స్లో 2 డేస్ తర్వాత జే బ్రూస్ ఇస్మాయ్ తన వైఫ్ జూలియా అండ్ అలాగే వాళ్ళ పిల్లలతో కలిసి ఫ్రాన్స్లో కనపడ్డారు. అంతేకాదు బ్రూస్ తన వైఫ్కి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే జేపీ మోర్గాన్ కూడా తన బ్రాంజ్ స్టాచ్యూస్ని టైటానిక్ షిప్ నుంచి జస్ట్ కొంత సమయం ముందే తీసేశాడు. అంటే మోర్గాన్కి బ్రూస్ ఇస్మాయ్కి కూడా షిప్ మునిగిపోతుందని ముందే తెలుసు అనే డౌట్ వస్తుంది. ఎస్ఎస్ కాలిఫోర్నియా అనే షిప్ టైటానిక్ షిప్ని క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ ప్యాసింజర్స్ ఎవరు కనిపించలేదు. ఓన్లీ బ్లాంకెట్స్, వార్మ్ క్లాత్స్ అంతే కనిపించాయి. అయితే ఇక్కడ కెప్టెన్ లార్డ్ ఎందుకు అన్ని టికెట్స్ని సెల్ చేయలేదు? ప్యాసింజర్స్ లేరా అనుకుంటే ఎనీ టైం పోర్ట్లో కనీసం 100 మంది ఉంటారు. కానీ వాళ్ళనెవ్వరిని ఎక్కించుకోలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి టికెట్స్ అమ్మాల్సింది టైటానిక్కి, ఒలింపిక్ కాదు. తర్వాత కెప్టెన్ లార్డ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కెప్టెన్ ఒక మెయిన్ థింగ్ని మర్చిపోయాడు. అదే వైర్లెస్ చార్ట్. ఇది చాలా అంటే చాలా అవసరం కూడా. కానీ కెప్టెన్ మాత్రం దీన్ని ఎలా మర్చిపోయాడు? తర్వాత 1935లో యూకేలోని వైట్ షాన్ హోటల్లో విరిగిపోయిన పార్ట్స్, స్టేర్ కేసెస్ అవన్నీ హోటల్కి పంపించారు. అక్కడ ఒక చెక్క మీద 401 అనుంది. 401 నెంబర్ టైటానిక్ది. టైటానిక్ ఆల్రెడీ మునిగిపోయింది కదా, మరి దాని స్టేర్ కేసెస్, దాని చెక్కలు, దాని వస్తువులు ఎలా వస్తాయి? 401 నెంబర్ టైటానిక్ని ఐర్లాండ్లో తయారు చేస్తున్నప్పుడు ఇచ్చిన నెంబర్. ఆ హోటల్కి వచ్చిన చెక్కలు, స్టేర్ కేసెస్ ఒలింపిక్ది అయితే 400 అని ఉండాలి కదా. 401 ఉందంటే మునిగిపోయింది 400 అంటే ఒలింపిక్కా? అంతేకాదు, ఎప్పుడైనా టైటానిక్ షిప్కి అడ్వర్టైజింగ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు రియల్ టైటానిక్ షిప్ని వాడేవాళ్ళు కాదు, ఓన్లీ ఒలింపిక్ని వాడేవాళ్ళు. దాంట్లో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అంతా కూడా ఒలింపిక్దే. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. ఒలింపిక్ని టైటానిక్ అని అందరికీ నమ్మించే ప్రయత్నం జరిగింది. ఇవన్నీ కాదు, ఒక్కసారి ఫోటో చూడండి. పైన ఉంది లోపల పడిపోయిన షిప్ ఫోటో. సెకండ్ది దాన్ని కొంచెం క్లియర్గా చేస్తే ఇలా ఉంది. తర్వాత దాని హోల్స్ కానీ విండోస్ కానీ చూస్తే ఇలా ఉంటాయి. కింద అవే ఒలింపిక్కి మ్యాచ్ అవుతున్నాయి, కానీ టైటానిక్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. 1 కాదు 2 కాదు, ఎన్ని ఎవిడెన్స్లు బయటపడ్డాయో మీరే చూశారు కదా. సో 99% టైటానిక్ షిప్ కాదు, అక్కడ మునిగింది తన సిస్టర్ షిప్ ఒలింపిక్ అని, దాని ఇన్సూరెన్స్ కోసమే ఇదంతా జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. సో 1912లో మునిగిపోయింది టైటానిక్ కాదు ఒలింపిక్ అని ఈ ఆధారాలు చూసే చాలా మంది నమ్ముతూ ఉంటారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు చెప్పండి. ఈ టాపిక్ మీద ఇంకో వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. 50K లైక్స్ వస్తే పార్ట్ 2 ఖచ్చితంగా చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.